బ్యాక్ టు న్యూస్. విజయవాడలోని ధర్నా చౌక్ లో మెగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వంపై బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఫైర్ అయ్యారు. మెగా డీఎస్సీ పేరుతో ఏపీలో దగా జరుగుతుందని రామచంద్ర యాదవ్ అన్నారు. 7 ఏళ్ల తర్వాత ఏపీలో డీఎస్పీ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం పరీక్ష నిర్వహణలో ఎందుకు జాప్యం చేస్తుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గత 7-8 సంవత్సరాల నుండి రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కోల్పోయి నానా రకాలుగా ఇబ్బంది పడుతుంటే సుమారు 7 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ లో అనేక లోటుపాట్లతో అనేక గందరగోళాలతో అభ్యర్థులను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థులను మనోవేదనకు గురి చేసే కార్యక్రమము ప్రభుత్వం పూనుకుంది. ఈ నోటిఫికేషన్ నుండి ప్రధానంగా లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థులు మాకు వయో పరిమితి పెంచాలని, దాంతో పాటు గత కొన్ని సంవత్సరాల నుండి డిఎస్సి ఈ రోజు వస్తుంది రేపు వస్తుందని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో మేము పూర్తిగా పరీక్షకు సన్నద్ధం కాకలేనప్పుడు హడావిడిగా నోటిఫికేషన్ తీసుకొని వచ్చి తగిన సమయం ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కనీసం మాకు 90 రోజుల గడువు ఇవ్వాలని చెప్పి లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు కోరుకున్నప్పటికీ, దాంతో పాటు డిఎస్సి అంటేనే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటే జిల్లాకు ఒకే పేపరు ఒకే పరీక్షా విధానాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వము ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క పేపర్ ఇవ్వడం ద్వారా నిజమైన అర్హత ఉన్న అభ్యర్థులకు కాకుండా లాటరీ ద్వారా ఉద్యోగాలు పొందే పరిస్థితి కల్పించారని చెప్పి లక్షలాది మంది నిరుద్యోగులు డిఎస్సి అభ్యర్థులు ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా విన్నవించుకున్నప్పటికీ ప్రభుత్వం మొండిగా మూర్ఖంగా ముందుకెళ్లే కార్యక్రమం చేస్తోంది. ఈ రోజు డిఎస్సి అభ్యర్థులతో కలిసి బీసీవై పార్టీ పోరాటానికి వచ్చింది. ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడంతో పాటు ప్రభుత్వానికి కనువిప్పు కలిగేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తాము. గత 7-8 సంవత్సరాల నుండి